ఒకటి కాదు 2 కొబ్బరికాయలు కొడతా, నిధులు తెస్తా, అభివృద్ధి చేస్తా. కాకుండా రోజుకు 2 కొబ్బరికాయలు కొట్టడానికి ప్లానింగ్ చేస్తున్నాము. దమ్ము ధైర్యం ఉంటే ఆర్మీ నుంచి 100 రూపాయలు తీసుకురండి. మీరు ఏది చెప్తే దానికి నేను సిద్ధం. ఆర్మీ అధికారులతో దమ్ము ధైర్యం ఉంటే 100 రూపాయలు వసూలు చేసుకురండి. మీరు ఏది చెప్తే ఒప్పుకుంటా. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు మెడలు వంచి టీపీటీ బకాయిలు వసూలు చేసింది నేను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తోని కేసీఆర్ మెడల్ వచ్చి తీసుకొచ్చినాం. ఇలా రేవంత్ రెడ్డి మెడల్ వచ్చి నా పైసలు మాకు తెచ్చుకున్నాం. ఎమ్మెల్యే తమ్ముడు ఓరియంటల్ క్లాసులకు రావాలి. కనీసం అవగాహన లేకుంటే కామెంట్ చేయడం కాదు. మీ వల్ల కాకపోతే చెప్పండి, కట్టగట్టుకొని బీజేపీలో జాయిన్ కండి. అంత భారతీయ జనతా పార్టీ చేస్తే మరి మీరు రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి మా పార్టీలో జాయిన్ కాండి. ఆ 700 కోట్లు వసూలు చేసే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. సర్వీస్ ఛార్జీలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అంటూ నామినేటెడ్ సభ్యుడు చాలా గ్యాప్ తర్వాత చెలరేగిపోయారు. వ్యంగ్యంగా ఇటు ఎమ్మెల్యే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. కొబ్బరికాయల కోసం పంచాయతీ పెట్టడం కాదు, అసలు నువ్వు ఎమ్మెల్యే నిధులు కాకుండా స్పెషల్ గా తెచ్చిన నిధులేమిటో స్పష్టం చేయమంటూనే ఇక ఫైనల్ టచ్ నామినేటెడ్ మెంబర్ పదవిపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడే బీజేపీ సైనికుడిగా పనిచేస్తానంటూ స్పష్టం చేశారు. స్పందించాలి, దానిపై పోరాటం చేయాలి, దాన్ని సాధించి ప్రజలకు చేరు కావాలనే ఒకటే ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి తెలిసిన సిద్ధాంతం. మరి అసొంటి ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం మేము తప్పకుండా రోజు కాదు రోజుకు 2 కొబ్బరికాయలు కొడుతూ కొత్త పాత అధ్యక్షుల కలయికలతో ముఖ్య నాయకులతో కలిసి ఈరోజు మహేంద్ర హిల్స్ లోని తన కార్యాలయంలో మీడియా ముందుకొచ్చి ప్రస్తుత రాజకీయాలపై నామినేటెడ్ మెంబర్ జన్యవుల రామకృష్ణ మండిపడ్డారు. ప్రస్తుతం టీపీటీ బకాయిల విషయంలో మరలా విజయం తమనే వరించిందని, ఒకటోసారి 49 కోట్లు, రెండోసారి 33 కోట్లు, మూడోసారి ముచ్చటగా మరలా 40 కోట్లు రేవంత్ రెడ్డి సర్కారు మెడలు వచ్చి సాధించామంటూ స్పష్టం చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి కంటోన్మెంట్ బోర్డుతో ఒక అనుబంధం ఉంది. గత 5 సంవత్సరాలు ఎంపీ కింద చేసి ₹1 పనిచేయలే అని ఒక సిగ్గుతో కనీసం మన కంటోన్మెంట్కి రావాల్సిన డబ్బులైనా ఇస్తాడేమో అనుకొని సంవత్సరం దాకా వెయిట్ చేయడం జరిగింది. ఫస్ట్ కోర్టు కేసు 49 కోట్లు, రెండో కోర్టు కేసు 33 కోట్లు, ఇప్పుడు మళ్ళీ 40 కోట్లు. మరి ఈ విధంగా మా పైసలు మేము అడుక్కునే ఒక దుస్థితిలో ఉన్నాం. ఏదో రోడ్డు మీద ఫ్యాషన్ షోలు చేసి కొంతమంది మాట్లాడుతున్నారు. బీజేపీ కార్యకర్త అంటే కేవలం ప్రజా సమస్యల అభివృద్ధి కోసమే పనిచేస్తారని, రోడ్డు మీద తిరుక్కుంటూ ఫ్యాషన్ షోలు చేసే తత్వం మాది కాదంటూ స్పష్టం చేస్తూనే ఇక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే తమ్ముడు అసలు ఇంతవరకు ఎమ్మెల్యే నిధులు కాకుండా కంటోన్మెంట్ బోర్డుకు ఏం నిధులు తీసుకొచ్చారో చెప్పాలంటూ స్పష్టం చేశారు. నేను సూటిగా అడుగుతున్నా మా తమ్ముడిని, ఎన్ని పైసలు నువ్వు తెచ్చినావు అంటే ఎమ్మెల్యే ల్యాడ్స్ అనేది అది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఉండేది. అదనంగా నువ్వేం తీసుకొచ్చినావు, రాష్ట్ర ప్రభుత్వంతో ఏం పోరాటం చేసినావు, ఏం చేసినావు? మరి నీ కొబ్బరికాయ కొట్టే ఛాన్స్ ఎక్కడిది? నువ్వేం దేకపోతేవి? మీకు రేవంత్ రెడ్డి గారే గుడ్డు సున్నా అయిపోయింది. నువ్వు అదే గుడ్డు సున్నా పట్టుకు నువ్వు తిరుగుతున్నావు. ప్రస్తుతం కొబ్బరికాయల విషయంలో రాజకీయం వేడెక్కగా ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో బోర్డులో అభివృద్ధి సాగుతూనే ఉంది. ఇంకా నిధులు తీసుకొచ్చి పరుగులు ఎత్తిస్తూనే ఉంటామంటూ స్పష్టం చేయడంతో పాటు కొబ్బరికాయలు కొడుతున్నారంటూ కామెంట్ చేయడం కాదు, బరాబర్ బీజేపీ నాయకులు కమిట్మెంట్ లో పనిచేస్తామని, నిధులు తెచ్చే అభివృద్ధి చేస్తున్నామంటూ స్పష్టం చేస్తూనే తమ్ముడు అడుగుతున్నాడు కొబ్బరికాయలు చాలా ఉన్నట్టున్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయని. ఎస్, భారతీయ జనతా పార్టీ సాధించిన డబ్బులతోని రోజు ఇనాగ్రేషన్ చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్న కమిట్మెంట్. తప్పకుండా రోజు కాదు రోజుకు 2 కొబ్బరికాయలు కొడుతాం. అసలు ఎమ్మెల్యేకు ఓరియంటల్ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్ర బకాయిలు కాదు ఆర్మీ సర్వీస్ ఛార్జీలని తెలుసుకోవాలని, కనీసం 100 రూపాయలు ఆర్మీ నుంచి వసూలు చేస్తే దేనికంటే దానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. మమ్మల్ని అటు ఇటు పోతుంటే మా మీద కమెంట్స్ పెడతారా? మీరు కూడా ఏమైనా పని చేయాలి కదా. మీరు ఆర్మీ అధికారులతో దమ్ము ధైర్యం ఉంటే 100 రూపాయలు వసూలు చేసుకురండి. మీరు ఏది చెప్తే ఒప్పుకుంటా. అంతేగాని అంత భారతీయ జనతా పార్టీ చేస్తే మరి మీరు రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి మా పార్టీలో జాయిన్ కాండి. ఆ 700 కోట్లు వసూలు చేసే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది.
ఎలివేటర్ కారిడార్ నిర్మాణ విషయంలో భూములు కోల్పోతున్న వారి పక్షాన తామెల్లప్పుడూ ఉంటామని, కావాలనే భూముల రేట్లు పెరగకుండా చేసి ఇప్పుడు 2 రెట్లు ఇస్తామంటూ వారి ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారని, 6 రెట్లు చెల్లించాల్సిందేనంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. సీఎం పదవిపై కూర్చున్న రేవంత్ రెడ్డి అసలు ఎవరి మాట వినేటట్లు లేరని, మొదటి సీఎంను మార్చితేనే ప్రజల కష్టాలు తీరుతాయంటూ స్పష్టం చేయడంతో పాటు అన్ని మేం తెస్తుంటే కామెంట్లు చేయడం కాదు, మీరేదేమైనా సొంతంగా చేయండి అంటూ కాంగ్రెస్ నేతలకు హితవు పలుకుతూనే చేత కాకపోతే బీజేపీలో జాయిన్ కండి, మేం తీసుకొచ్చి చూపిస్తామంటూ ఆహ్వానం పలికారు. కావాలంటే అవసరం లేని చోట కూడా 200 అడగడం అన్రీజనబుల్, దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని అభివృద్ధిని ఆపలేం. రోడ్ వైండింగ్ కావాలి, అదేంటి ఫీజబుల్ ఉండాలి. వచ్చే నెక్స్ట్ 25 years కు, వచ్చే 50 years కు ప్లాన్ చేయాలి. అంతేగాని 300 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేస్తా అంటే అది ప్రాక్టికల్ గా ఈరోజు జరిగే పని కాదు. అది తప్పకుండా లాస్ట్ వ్యక్తికి న్యాయం చేసేదాకా మేము పోరాడతాం. నామినేటెడ్ వ్యవహారంలో చర్చ సాగుతున్న వేళ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే తత్వం నాదంటూ స్పష్టం చేస్తూనే, పదవి లేకున్నా తాను మాత్రం ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానంటూ తెలియజేస్తూనే, ఇక తన సమావేశంలో 4 చిన్న పిల్లకాయలు రేపు ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతారని, కానీ మొదట అసలు మీరు సాధించిందేమిటో తెలుసుకోండి అంటూ ఎద్దేవా చేస్తూనే ఇక ఈ దూకుడు ఇలానే కొనసాగుతుందంటూ స్పష్టం చేయడం విశేషం. మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గుండగోని భరత్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సారథ్యంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదిగి విజయ పరంపరలో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి బీజేపీ జెండాను ఎగరవేద్దాం. బానుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు. నాడు మాకే అంటూ పరుగులు తీసిన నేతలు ఇప్పుడు మాకొద్దు బాబాయ్ అనుకుంటున్నారు. పోటీలో ఉన్నామంటూ ఏడాది కాలం హడావిడి చేసిన నేతలు ఇప్పుడు మిన్నకుండిపోయారా? సీటు ఖాళీ అయిందని తెలుసు, తలుచుకుంటే వస్తుందని తెలుసు, కానీ వారి మౌనం వెనుక కారణం ఏమిటి? బరిలో నిలిచిన మహానేతకు ఫిబ్రవరి మాసం భయం పట్టుకుంటే మాజీ చైర్మన్లకు పట్టుకున్న భయం ఏమిటి? బోర్డు స్థాయి నేతలు పోటీ పడుతుంటే మాజీ చైర్మన్లు మాత్రం మిన్నకుండా ఉండడం వెనుక అసలు సత్యం ఏమిటి? అవకాశం దొరికితే జేబు ఖాళీ అవుతుందనా, లేక 4 ఏళ్ల భారం మాకెందుకనా? ఏడాది ముందు సందడి చేసిన నేతలు 4 ఏళ్ల సమయం ఉన్నా ముందుకు రాలేకపోతున్నారా? కంటోన్మెంట్ లో అధికార పార్టీని ప్రశ్నించే గులాబీ దళమే కరువయిందా? ఏంటి అసలు కంటోన్మెంట్ గులాబీ పార్టీ తీరు? అధినేత రాబోయేది మనమే అంటూ దృఢంగా సర్వేలు సందడి చేస్తున్న వారిలో మాత్రం ఖర్చు భయం పట్టుకుందా? వాచ్ ఫోకస్. మాకొద్దు బాబాయ్ బాసు సీటు. మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ సందడి తగ్గిపోయింది. అప్పుడప్పుడు బోర్డు మాజీలు, ఆశావహ ఇన్ఛార్జ్ నేతల సందడి మినహా మిగతా ఊరే ఊసే లేకుండా పోయింది. అధికార పార్టీగా కాంగ్రెస్ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుందనుకుంటే అది మాత్రం కుదరదు అన్న రీతిలో గులాబీ పార్టీ తీరు మారింది. దివంగత ఎమ్మెల్యే సాయనతోనే అంతా కలతప్పినట్లుగా మారగా, సాయ నుంచి లాస్యా వరకు, లాస్యా నుంచి నివేదిత సీటు ప్రస్తావన వరకు కూడా ప్రయత్నాలు చేసిన నేతలు మాత్రం ఇప్పుడు మాకొద్దు బాబాయ్ అన్నట్లుగా మారిపోయారు. గతంలో సాయన్న, లాస్యా హయాంలోనూ సీటు కోసం చాలా మంది పోటీ పడగా ఆచితూచి అధిష్టాన పెద్దలు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటూ నివేదికకు స్థానం కేటాయిస్తే ఓటమి అనంతరం ఇక నియోజకవర్గంలో నాకేం సంబంధం అన్నట్లుగా వెళ్లిపోయారు. సాయన్న జ్ఞాపకాలతో ఉండే పార్టీ కార్యాలయాన్ని కూడా కాపాడుకోలేకపోగా ఫిబ్రవరి మాసం కాస్త వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిన మాసం కావడంతో ఇక అసలు కనిపించకుండా ఉండిపోయారు. మరి మరలా వస్తారా అంటే అది 100 మార్కుల ప్రశ్నగానే మారిపోగా ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడంతో ఇక పలకరించే నాదుడే లేదు అన్నట్లుగా గులాబీ కార్యకర్తలు, నేతల పరిస్థితి మారింది. గతంలో తమకు సీటు కావాలంటూ ఆనాటి కార్పొరేషన్ చైర్మన్లు ఎత్తుకు పై ఎత్తులు వేసి పోటీపడి మరీ ప్రజానికాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కష్టపడగా ఇప్పుడు వారి జాడే కనిపించకుండా పోయింది. కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న గజ్జల నగేష్ మాత్రం ఆడదా పాడదా పలు కార్యక్రమాల్లో పిలుపు వస్తే పాల్గొంటుండగా పార్టీ పిలిపించిన కార్యక్రమాలు కూడా నిర్వహించినా నేనున్నానంటూ గుర్తు చేస్తున్నారు. మరో కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ ఆనాడు సీటు కోసం సర్వాస్త్రాలను వినియోగించి కంటోన్మెంట్ లో చైతన్యం రావాలంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు దక్కించుకోగా ఇప్పుడు మాత్రం పిలిస్తే కనిపిస్తామన్నట్లుగా పార్టీ కార్యక్రమాల మినహా మిగతా చోట అంతగా కనిపించడం లేదు. వారి మనసులో ఏముందో ఏమో కానీ ఏడాది పాలన పూర్తయిన వేళ మరో 4 ఏళ్ల పాలనలో క్యాడర్ను పోషించాలంటూ ఖర్చు తడిచి మోపడయ్యే అవకాశం ఉండగా ఇక 4 ఏళ్లు క్యాడర్ను పోషించిన చివరికి సీట్ ఇస్తారన్న నమ్మకం కూడా పూర్తిగా లేని పరిస్థితి. దానికి తోడు బోర్డు ఎన్నికలు వచ్చేస్తే దానిని కూడా వారి మీదే భారం పడే అవకాశం ఉండగా ఇక వాటన్నిటికన్నా సైలెంట్ గా ఉండడమే మిన్నా అన్న రీతిలో వారుంటే వారి నుంచి స్పందన రాకపోవడంతో ఇక బోర్డు స్థాయి నేతలు బాస్ స్థానంలో ఇన్ఛార్జ్ పదవికి మేం రెడీ అంటూ ముందుకొస్తున్నారు.
ప్రస్తుతం బోర్డు ఎన్నికలు వస్తే దాని భారం కూడా ఇన్ఛార్జ్ మీదే పడే అవకాశం ఉండడం, 4 ఏళ్లు కూడా క్యాడర్ను కాపాడుకుంటూ రావడం, పార్టీ కార్యక్రమాలతో మొదలుకొని కష్టసుఖాల్లోనూ కార్యకర్తల వెంట ఉండాల్సిన పరిస్థితి అంటే ఖర్చు భారం భారీగానే ఉండగా అధికార పార్టీని ఇరుకున పెడుతూ పార్టీ క్యాడర్ను సవ్యమైన మార్గంలో నడిపించాలంటూ అంత డబ్బుతో పాటు నియోజకవర్గంలో ఎప్పుడు టచ్ లో ఉండాల్సిన పరిస్థితి కాగా వీటన్నిటికన్నా పార్టీ వెన్నంటే ఉంటూ పార్టీ అప్పజెప్పిన బాధ్యతలు చాలంటూ నేతలంతా అటుగా వెళ్లిపోవడం విశేషం. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కాసయ్యదళం నూతన అధ్యక్షుడికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లారు. నియోజకవర్గాల వారీగా నాయకులు బైక్ ర్యాలీతో నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లి కాషాయ బలాన్ని చాటి చెప్పారు. దారులన్నీ కాషాయమయంగా మారాయి. జై బీజేపీ, జై జై బీజేపీ నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. నూతన అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ముషిరాబాద్ కషిక్ కన్వెన్షన్ లో సందడిగా సాగింది. సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గాల నుండి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ముషీరాబాద్ కు తరలి వెళ్లారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గుండగోని భరత్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శనివారం ముషీరాబాద్ లో ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి పార్టీ అగ్రనాయకులు తరలివచ్చారు. వారి సమక్షంలో జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను భరత్ గౌడ్ స్వీకరించారు. మన స్థైర్యాన్ని కోల్పోకుండా ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించారు. కషిక్ కన్వెన్షన్ పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. పలు నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి భరత్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో భరత్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానక నర్మదా మల్లికార్జునలతో పాటు వార్డుల వారీగా బీజేపీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, వార్డు అధ్యక్షుల సారథ్యంలో కాసయ్య శ్రేణులు ముషీరాబాద్ కు తరలి వెళ్లారు. వార్డుల వారీగా పదుల సంఖ్యలో బీజేపీ శ్రేణులు చేరుకొని కంటోన్మెంట్ నుండి స్కూటర్ ర్యాలీగా కథం తొక్కారు. ప్రధాన సెంటర్లో పార్టీ శ్రేణులంతా కలుసుకుని జై బీజేపీ, జై జై బీజేపీ నినాదాలు చేస్తూ తమ ఐకమత్యాన్ని చాటుకునేలా కలిసికట్టుగా పయనమయ్యారు. అయోధ్య లడ్డుతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీరామ్ క్యాటరింగ్ అధినేత నాగభూషణ్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు భరత్ గౌడ్ కు ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డును అందజేశారు. పికెట్ లో బైక్ ర్యాలీని బీజేపీ సీనియర్ నాయకుడు టోపీ శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ శ్రేణులు డివిజన్ల వారీగా ముషీరాబాద్ కు తరలి వెళ్లి నూతనంగా బాధ్యతలు చేపట్టిన భరత్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ లో అధ్యక్షులు కీలకమైన పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులందరినీ సమన్వయపరుస్తూ కలిసికట్టుగా ర్యాలీగా భరత్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్లారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి సీనియర్ నాయకులు మేకల సారంగపాణి సారథ్యంలో సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా భరత్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేరుకొని ఆయనను కలిసి సాలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అడ్డగుడ్డ డివిజన్ లో అధ్యక్షురాలు గాజుల సౌందర్య సారథ్యంలో డివిజన్ బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. దారి పొడవునా భారత్ మాతాకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నూతన ఉచ్ఛేదంతో భరత్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రాంగోపాల్పేట డివిజన్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి భారీ బైక్ ర్యాలీని మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వెళ్లారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు సన్నద్దమవుతున్న నాయకులు నూతన అధ్యక్షుడితో కలిసి తమ బలాన్ని చాటి చెప్పేలా పోటీ పడుతూ మరీ డివిజన్ల వారీగా తరలి వెళ్లారు. కాషాయ నేతల సందడితో ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది. ప్రమాణ స్వీకారంతో నూతన అధ్యక్షుడిగా భరత్ గౌడ్ నియోజకవర్గంలో ఎటువంటి మార్పు తీసుకొస్తారు? పార్టీ బలోపేతంలో ఆయన ప్రణాళిక ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఈ దేశ అభివృద్ధి ఒక లక్ష్యం అని చెప్పి ఎంచుకొని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరం కూడా పని చేస్తున్నందుకు గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. NH-44 ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో 50 కుటుంబాలు నష్టపోతున్నాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మీపై ఉందంటూ ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి సంజీవయ్య నగర్ చిన్నతోకట్ట ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ డిఎం అశోక్ కుమార్ వినతి పత్రం అందించారు. సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ మొత్తంగా కనుమరుగవుతున్న తరుణంలో ఇక మీరే ఆదుకోవాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతి పత్రం అందించారు.
సుమారు 50 కుటుంబాలకు పైగా సంజీవయ్య నగర్ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నామని, కానీ ఇప్పుడు భూ సర్వేలతో పాటు త్వరలో ఖాళీ చేయాల్సి ఉందంటూ అధికారులు తెలిపారని, 100 గజాలకు బదులు 50 నుంచి 60 గజాలు తీసుకుంటే కాస్త మేరైనా తమ ప్రాంతం మిగిలి ఉంటుందంటూ ఈటలకు అశోక్ కుమార్ వివరించారు. నష్టపరిహారం రెండింతలు కాకుండా 5 చెల్లించాలంటూ ఆయన విన్నపాన్ని తెలియజేయగా, తప్పగా తన వంతుగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తానంటూ ఈటల రాజేంద్ర హామీ అందించారు. అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఈటలకు వినతి పత్రాన్ని అందించారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సత్సేవాలాల్ మహారాజ్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని అమీర్పేట్ డివిజన్ బాపూజీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. గిరిజనుల దశ దిశను బోధిస్తూ సన్మార్గంలో నడిపించిన మహనీయుడు సేవాలాలని గుర్తు చేశారు. జంతుబలిని తీవ్రంగా వ్యతిరేకించి ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని తలసాని తెలిపారు. సేవాలాల్ జయంతి వేడుకల్లో అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నామన సంతోష్, మణికుమార్, అశోక్ యాదవ్, కూతురు నరసింహ, శేఖర్ ప్రకాష్ గౌడ్, బలరాం, నిర్వాహకులు హరిసింగ్, గోపిలాల్ చౌహాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో జరిగిన శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. గిరిజనుల వేషధారులు, విద్యార్థులు చేస్తున్న నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చప్పట్లు కొడుతూ వారు చేస్తున్న నృత్యాలకు ప్రోత్సాహాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించారు. సమాజంలో మూఢనమ్మకాలను అంతమొందించేందుకు సేవాలాల్ జీవితాన్ని అంకితం చేశారంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేయగా, సేవాలాల్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు పలువురు నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొనగా డప్పు వాయిద్యాల మధ్య బంజారా నృత్యాలు చేస్తూ విద్యార్థులు అదరగొట్టారు. ఈ సందర్భంగా అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్నను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు 2 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా సంతోషమంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. అమ్మవారు ప్రత్యక్షమై వారికి మళ్ళీ పునర్ప్రాణం ఇచ్చి వారిని ఇలాంటి వాళ్ళని ఉండాలని అమ్మవారే వారిని ఆశీర్వదించింది. కావున నేనేం చెప్తున్నా అంటే మన మార్గంలో ఎప్పుడు 100% ట్రై చేయాలి. దేవుణ్ణి ఎంత కొలుస్తామో మన పని దేవుడు కూడా ఉంటాడమ్మా. పని దేవుడిని కూడా నమ్ముకుంటే ఖచ్చితంగా పని దేవుడు. ఆ భార్య భర్తలకు ఏం హామీ వచ్చిందో కానీ ఇక కంటోన్మెంట్ లో స్పీడ్ పెంచారు. ఇంతవరకు తెర వెనుక భార్య, తెర ముందు భర్త ఉన్న కథ కాస్త ఈ రోజు ఇద్దరు తెర మీదకి వచ్చి సందడి చేశారు. మరి నామినేటెడ్ కన్ఫర్మ్ అయ్యిందో లేక ఇక ప్రజల్లోనే అని తెలియజేయాలని అనుకుంటున్నారో కానీ భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు సేవాలాల్ జయంతి వేడుకల్లో జంటగా సందడి చేశారు. కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్ లో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు పాల్గొన్నారు. 6వ వార్డు బీజేపీ అధ్యక్షుడు ప్రతీక్ తో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఉన్నారని, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారంటూ భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరుణ్, రమేష్, మధు, నిర్వాహకులు లోకేష్, రాజ్ నాయక్, దక్యా, బాలు, తిరుపతి, సోమ్లా, శంకర్, రవి, గౌడు, రాజా, శివతో పాటు పలువురు పాల్గొన్నారు. తీసుకొచ్చినారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్ కానీ, అదేవిధంగా మా బీజేపీ నాయకులు కానీ, ఈ మీ సేవాలాల్ గారి గుడి కట్టడానికి కానీ, ఇంకో అమ్మవారి గుడి కట్టడానికి కానీ మేము ముందుంటాం. ఏదేమున్నా ఇక్కడ కొద్ది డ్రైనేజ్ విషయంలో మేము తప్పకుండా పార్లమెంటు మెంబర్ మా ఈటల రాజేంద్ర దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్యలు మా సమస్యలుగా భావిస్తాం. తప్పకుండా మిమ్మల్ని ముందడుగులో తీసుకుపోతాం. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని అడ్డగుట్టలోని శ్రీ సేవాలాల్ మహారాజ్ వారసులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ర్యాలీగా అడ్డగుట్ట నుంచి మహేంద్ర హిల్స్ లోని సేవాలాల్ దేవాలయం వరకు ర్యాలీ సాగక దారి పొడవునా నృత్యాలు చేస్తూ సేవాలాల్ జెండాను రెపరెపలాడిస్తూ ముందుకు సాగారు. అడ్డగుట్ట సేవాలాల్ సేన అధ్యక్షుడు శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో మహేంద్ర హిల్స్ లోని అమ్మవారి ఆలయం వద్ద వేడుకలు నిర్వహించడంతో పాటు అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో అడ్డగుట్టలో నివాసం ఉండే సేవాలాల్ వారసులంతా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన అనంతరం వేడుకలు నిర్వహించారు. సామాజిక కార్యకర్త బీజేపీ నాయకుడు వినయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంటు సభ్యుడు రఘునందన్ శిష్యుడు కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర ప్రాంతానికి చెందిన వినయ్ కుమార్ తన జన్మదిన వేడుకలను బంజీలాల్పేటలోని హోంలో నిర్వహించుకున్నారు. ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పళ్లను అందజేశారు. వినయ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని బోండా మార్కెట్ ప్రాంతానికి చెందిన బోరం నవీన్ వినయ్ కుమార్ ను కలిసి శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వినయ్ కుమార్ రాజకీయ పరంగా మరింతగా ఎదగాలని బోరం నవీన్ కుమార్ ఆకాంక్షించారు.
కంటోన్మెంట్ న్యూ సిటీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 23వ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. శుక్రవారం రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్రను నిర్వహించారు. గరుడ సేవతో స్వామివారి విగ్రహాలను న్యూ సిటీ కాలనీలోని పురవీధుల్లో ఊరేగించారు. బాణసంచా వెలుతురు మధ్య భక్తుల కోలాహలంతో వేడుకలు అట్టహాసంగా సాగగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న నివాసం వద్ద స్వామివారికి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక హారతిని అందించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా ఆయన కోడళ్లతో పాటు కుటుంబ సభ్యులు స్వామివారికి వారి ఇంటి నుంచి తీసుకొచ్చిన హారతిని అందించి ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు పూజా కార్యక్రమాల అనంతరం ఆశీర్వచనాలు అందించారు. కంటోన్మెంట్ న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు 108 కొబ్బరికాయలతో కలశ పూజను నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చక్రస్థానంతో పాటు పలు పూజా కార్యక్రమాలు సాగాయి. స్వామివారికి అభిషేక పూజలతో పాటు పలు పూజా కార్యక్రమాలను కమిటీ సభ్యులు దగ్గరుండి కొనసాగించారు. మహాపూర్ణావతి, చక్రస్థానంతో పాటు మహాపూర్ణావతి కార్యక్రమాలను నేడు నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కంటోన్మెంట్ బీజేపీ నాయకులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలువురికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో బాధ్యతలను అప్పగించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పట్టాన్ చెరువులో బీజేపీ ప్రభారీ సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఓటర్ను కలిసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేలా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ముఖ్య సమావేశాన్ని కొనసాగించారు. పటాన్ చెరువులో కార్యక్రమాన్ని ముగించుకుని మోండా డివిజన్ కు చేరుకున్న కొంత దీపికా నరేష్ డివిజన్లో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొన్నారు. లేపాక్షి కాలనీ సాయిబాబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వారోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ భవన్లో జరిగిన సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని నరసింహముద్రాజ్ తెలిపారు. 17న జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులకు నరసింహముద్రాజ్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ 4వ వార్డులో నెలకొన్న పలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీనియర్ నాయకుడు పనస సంతోష్ పలు చోట్ల పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. పిట్టల బస్తీలో బోరు మరమ్మతులకు వచ్చింది. వీధి దీపాలు సైతం వెలగటం లేదు. సమస్యలను తెలుసుకున్న పనస సంతోష్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయనున్నట్లు పనస సంతోష్ తెలిపారు. హరిబాబు, సుశాంత్, సుందర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో డ్రైనేజీ సమస్య నెలకొంది. స్థానిక పరిసర ప్రాంతాలు మురుగుమయంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్న రోజారియా సంబంధిత సమస్యను ఎమ్మెల్యే సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శనివారం సివరేజీ విభాగం సిబ్బంది గల్ఫర్ సహాయంతో డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతంలో మురుగునీటిని తోడి మరమ్మతులను నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను మరియన్ రోజారియా పరిశీలించారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లే రోడ్డు మార్గంలో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం బోర్డు సిబ్బంది గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను ప్రారంభించారు. స్థానికంగా జరుగుతున్న పనులను జేఎంఆర్ టీం సభ్యులు సందర్శించారు. ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 14ను వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటుండగా ఇండియా బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుందని ఆర్మీ అధికారి నర్సింగ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఫిబ్రవరి 2019 రోజున ఆదిల్ అహ్మద్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకుని 40 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన రోజును బ్లాక్ డేగా జరుపుకోవడం బాధాకరంగా ఉందని ఆర్మీ అధికారి నర్సింగ్రావు తెలిపారు. ఫిబ్రవరి 14 బ్లాక్ డే సందర్భంగా సికింద్రాబాద్ వారసిగూడలో ఎంకేఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేట్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మీ అధికారి నర్సింగ్రావు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ దేశభక్తుడిగా మారి సోల్జర్ కావాల్సిన ఆవశ్యకత ఉందని, ప్రతి యువకుడు సైనికుడిగా మారిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
పుల్వామా ఘటనలో 40 మంది ఇండియన్ ఆర్మీ సైనికులను కోల్పోవడం కారణంగా ఫిబ్రవరి 14 రోజును బ్లాక్ డేగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేస్తున్నామని ఎంకేఎం ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ మురళీకృష్ణ తెలిపారు. ఆ రోజున 40 మంది సిఆర్పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు కనుక 400 మందికి బ్లడ్ డొనేట్ చేస్తే 40 మందికి గాను 400 మంది ఇండియన్ ఆర్మీకి వెళ్తారని మా చిన్న ప్రయత్నమని మురళీకృష్ణ తెలిపారు. బుల్లితెర నటులంతా సందడి చేశారు. చల్లటి సాయంత్రాన్ని అంతా ఒకటిగా ఎంజాయ్ చేస్తూ ఇలాచీ హోటల్లో సందడి చేశారు. మినిస్ట్రీస్ రోడ్లోని ఇలాచీ హోటల్లో సినీ నటులు, బుల్లితెర నటులు శుక్రవారం సందడి చేశారు. నిర్వాహకులు మహీబ్ జైన్ ఆహ్వానంతో వారంతా ఇలాచీ హోటల్కు తరలిరాగా ఇలాచీలోని స్పెషల్ వంటకాలను వారికి రుచి చూపించడంతో పాటు రాత్రి సమయంలో విందు భోజనం అందించారు. బిజీ లైఫ్తో సాగే సీరియల్ నటులతో పాటు పలు సినిమాల్లో నటించిన నటులు, నటీమణులు మహీబ్ జైన్ ఆహ్వానంతో తరలిరాగా నిత్యం బిజీగా ఉండే వారంతా ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకుంటూ సాయంత్రం సమయం ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత అంతా ఒకటిగా కలవటంపై సంతోషం వ్యక్తం చేయడంతో ఈ అవకాశానికి వేదికను అందించి రుచికరమైన భోజనాలను రుచి చూపించిన మహీబ్ జైన్ కు ప్రత్యేక కృతజ్ఞతలను బుల్లితెర నటులు తెలియజేశారు. అందరం కలుద్దాం ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం నిజంగా ఐఎమ్ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇలాంటి ఒక థాట్ అందరికీ ఉండదు. 10 మందికి పుస్తకాలు అందించి తమ వంతు సహాయ సహకారాలు అందించిన ఆ కుటుంబం ఇక సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ విద్యా సంస్థను స్థాపించారు. కష్ట నష్టాలు ఎదురైనా ప్రతి ఒక్కరిని విద్యావంతులను చేయాలన్న ఆశయంతో వారి ప్రయాణం సాగింది. అందుకు పాఠశాల ఉద్యోగుల సహకారం తోడుగా నిలవగా అంతా కలిసి భావితరానికి ఆనుముత్యం లాంటి విద్యార్థులను తయారు చేస్తుండగా సైన్స్ ఫెయిర్ సాక్షిగా వారి స్టూడెంట్స్ ప్రతిభను తెలియజేశారు. అందరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉండడం సర్వసాధారణం కాగా దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేలా ఏర్పాటైంది జిఆర్ గ్రామర్ హై స్కూల్. సర్వ్ చేయాలన్నది ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అఫోర్డ్ చేసే వాళ్ళు చేసుకుంటారు కదా, అఫోర్డ్ చేయని వాళ్ళు మనం సర్వ్ చేయాలన్న ఒక ఇంటెన్షన్ తోటి 2002లో మనం ఇది స్టార్ట్ చేసాము. కంటోన్మెంట్ సర్వసుఖీ కాలనీలో ఉంది జిఆర్ గ్రామర్ స్కూల్. 2002 సంవత్సరంలో వారికి పుట్టిన ఆలోచన స్కూల్ ఏర్పాటు చేయడం కాగా ఇన్నాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకునే వారికి తోడుగా నిలిచిన ఆ చేతులు నేడొక విద్యాలయాన్ని స్థాపించాయి. చైర్మన్ గా గంగిరెడ్డి మురళీధర్, ప్రిన్సిపల్ గా గంగిరెడ్డి సుజాత సారథ్యంలో జిఆర్ గ్రామర్ స్కూల్ ఏర్పాటు కాగా ప్రతిభావంతులైన టీచర్లతో ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఇక్కడ విద్యను అందిస్తున్నారు. నేడు స్కూల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా సైన్స్ ఫెయిర్ ను ఏర్పాటు చేయగా స్టూడెంట్స్ లో ఉన్న ప్రతిభను చూసి వారి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. స్టూడెంట్ లో దాగి ఉన్న ప్రతిభను బయటికి తీసేలా సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు కాగా నిజ జీవితంలో మానవ మనుగడకు ఉపయోగపడే పరికరాలతో పాటు భవిష్యత్తు తరంలో రాబోయే రోబోల వరకు నిత్యకృత్యంగా సాగే మానవాళి జీవన విధానంతో పాటు మనిషి జీవన సరళి వరకు అవయవాల పనితీరుతో పాటు ప్రపంచకోటి జీవన విధానం తెలియజేస్తూ విద్యార్థుల ప్రదర్శన అబ్బురపరిచింది. చిట్టిపొట్టి బుడిబుడి నడకల చిన్నారులు సైతం ఎగ్జిబిషన్ లో పోటీ పడుతూ వారు చేసిన ప్రయోగాత్మక సైన్స్ ఫెయిర్ ను వివరించగా వారిలో ఉన్న ప్రతిభ అమోఘమంటూ టీచర్లు ప్రశంసించారు. సోలార్ ఎనర్జీతో మొదలుకొని విద్యుత్ ఉత్పత్తి వరకు అన్నిటినీ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించగా ఎగ్జిబిషన్ ను తిలకించిన తల్లిదండ్రులు వారి పిల్లల్లో ఉన్న ప్రతిభను చూసి వెన్నుతట్టి ప్రోత్సాహం అందించడంతో పాటు తోడుగా నిలిచి వారికి విద్యాబుద్ధులు అందిస్తున్న టీచర్లను అభినందించారు. ఈ రోజు ఇక్కడ సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్, టీచర్స్ అందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా చేస్తున్నారు. 10 మందికి సహాయం చేస్తే సరిపోదు, 100 మంది విద్యావంతుల్ని చేయాలంటూ సుజాత ఆలోచన నుంచి పుట్టింది జిఆర్ గ్రామర్ స్కూల్. కాబట్టి బట్టి విధానం వద్దు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ముద్దు అంటూ వారంతా కలిసికట్టుగా విద్యావంతులను తయారు చేస్తూ ముందుకు నడిపిస్తుండడం విశేషం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.